హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే ప్రివ్యూ వీడియో అయితే చూడండి. సో ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. డిస్క్రిప్షన్ అయితే ప్రాజెక్ట్ లింక్ అయితే ఫాంట్ లింక్ అయితే ఉంది, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే టెస్ట్లో వేసి కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే క్లిక్ చేసి, నేను చెప్పాను కదా డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ లింక్ ఉందని, దాన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని అన్ని టెస్ట్లో వేసుకు అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ప్లస్ మేము ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఇమేజ్ లేయర్ని అయితే కొంచెం కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే అయితే ఇమేజ్ అయితే ఆటోమేటిక్గా స్క్రోల్ అవుతుంది. టెస్ట్ లేయర్స్ కింద అయితే ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దాని కిందకి అయితే ప్లేస్ చేసుకొని బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే అయితే కట్ అయితే చేసుకోండి. ఇమేజ్ ఫేస్ కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని టెస్ట్ లేయర్స్ కింద పక్కకి అయితే ప్లేస్ చేసుకోండి. లైట్గా కావాలంటే లైట్గా జూమ్ అవుట్ అయితే చేసుకోండి. లెఫ్ట్ సైడ్ అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కెమెరా బటన్ అయితే ఫస్ట్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ ప్లస్ మేము ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి అయితే ఇమేజ్ని అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. చెప్పాను కదా, టెస్ట్ లేయర్స్ కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. టెస్ట్ లేయర్స్ కింద అయితే ఇమేజ్ ఎఫెక్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దాని కిందకి అయితే ప్లేస్ చేసుకొని బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే లైట్గా అయితే జూమ్ అవుట్ చేసుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. టెస్ట్ లేయర్స్కి మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే లాంగ్ ప్లేస్ చేసి అయితే ఇమేజ్ని అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసి ఎఫెక్ట్ కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతాడు. బీట్ మార్క్ అన్న ఇమేజ్ లేయర్ లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని ఇమేజ్ని అయితే కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి అయితే కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో ఎలా ఎడిట్ చేయాలో అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇందాక ఎలా యాడ్ చేసుకున్నామో అన్ని ఇమేజెస్ని దీన్ని కూడా అలానే యాడ్ చేసుకుని ఈ కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి లేయర్ని. మళ్ళీ ప్లస్ మేము ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. మీకు కావాలంటే ఒక్క ఇమేజ్తో కూడా వీడియో ఎడిట్ అయితే చేసుకోవచ్చు. నేను 2 బీట్ మార్క్స్ దగ్గర నుంచి అయితే ఒక ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకొని లైట్గా ఫ్రేమ్కి అడ్జస్ట్ అయితే చేసుకున్నాం. మళ్ళీ ప్లస్ మేము ట్యాప్ చేసి ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్లస్ మేము ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 2 బీట్ మార్క్స్ దగ్గర నుంచి అయితే నేను అడ్జస్ట్ అయితే చేసుకొని కొంచెం లైట్గా అయితే జూమ్ అయితే చేసుకొని వీడియోకి తగ్గట్టుగా అయితే లిరిక్స్ తగ్గట్టుగా అయితే నేనైతే ప్లేస్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి వచ్చి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు కావాలంటే ఒక్క ఇమేజ్తో కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజెస్ అన్నీ అయితే 2 బీట్ మార్క్స్ దగ్గర నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇమేజ్ని అయితే లైట్గా అయితే జూమ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా, అడ్జస్ట్ అయితే చేసుకొని ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ మళ్ళీ ప్లస్ మేము ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇమేజ్ అయితే యాడ్ చేసిన ఇమేజ్ అయితే 3 బీట్ మార్క్స్ దగ్గర నుంచి అయితే ఇప్పుడు ప్లేస్ చేసుకున్నాను. నేను లైట్గా అయితే జూమ్ అయితే చేసుకుంటున్నాను ఇమేజ్ని అయితే. ఇమేజ్ అయితే యాడ్ చేసిన కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేస్తే మీకు ఇమేజ్ బాగా అడ్జస్ట్ అయిందో లేదో క్లారిటీ అయితే వస్తుంది. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి అయితే
కిందకైతే స్క్రోల్ చేసి లైట్గా అయితే ఇమేజ్ని అయితే జూమ్ అయితే చేయండి. జూమ్ చేసి కింద లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, దాని కిందకైతే ప్లేస్ చేసి బీట్ మార్క్ దాకైతే ఇది చూసారు కదా, క్లోజ్ ఎఫెక్ట్ లాగా అయితే వస్తుంది. లైట్గా అయితే జూమ్ చేసుకొని మిడిల్లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి.